ఈరోజే లాస్ట్ డే అనుకుంటూ మళ్ళీ ఈరోజు కూడా టీ తాగాను. ఈరోజు పొద్దున్న లేచిన తర్వాత కొంచెం లేట్ లేసాను, నైట్ లేట్ పడుకున్నాను. అయితే 3కి పడుకొని 12 అలా లేచాను. లేచేసరికి ఒక ప్రయత్నం చేశాను. స్కాల్ప్ థెరపీ అడ్డా అవుద్ది, 2 మిక్స్ చేసుకొని తలకు పెట్టుకున్నాను. చూద్దాం ఏమవుతుందో. తర్వాత నా రూమ్లో చాలా డిమ్ లైట్ వస్తుంది, అసలు ఆ రూమ్లో ఉండాలనిపించట్లేదు. సో పెద్ద లైట్ పెట్టేసుకున్నాను, ఫిక్స్ చేసా. తర్వాత కొంచెం ఒక చిన్న బట్ట కుట్టేది ఉండే, సో అది కుట్టాను. అది కొంచెం కత్తెర పని చేయలేదు. తర్వాత మళ్ళీ వేరే తీసుకొచ్చుకొని దాంతో కొన్ని ప్రయత్నాలు చేసి లాస్ట్ కట్ చేసి కూర్చున్నా. నేను రీసెంట్గా స్టిచ్చింగ్ నేర్చుకుందామని చెప్పి కొంచెం అనుకుంటూ ఉన్నా, అది చూడాలి ఎక్కడి వరకు అవుతుందో. తర్వాత ఈ డీటాక్స్ ఆ వాటర్ అయితే 3 days అయితే ఉంది, అసలు కడగలేదు. ఇంకా ఈరోజు లంచ్కి ప్రిపేర్ చేద్దామని చెప్పి 3 o'clock నుంచి ప్రయత్నిస్తూ ఉన్నా. ఏమేమి వండానంటే వంకాయ, టమాటా, పచ్చిమిర్చి నాకు ఇష్టం కాబట్టి ఇవి వేయించుకున్నా. తర్వాత క్యారెట్, బీట్రూట్, కుకుంబర్ 2 కట్ చేసుకున్నా. ఫస్ట్ కర్రీ వంకాయ ఎలా చేయాలో చెప్పేస్తాను, అంటే నేను ఎలా చేస్తానో చెప్తాను. ఫస్ట్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పసుపు వేసేసి కరివేపాకు వేసేసుకొని తర్వాత వంకాయ, టమాటాలు అందులో వేసేయాలి. కొంచెం సేపు అంటే లైట్గా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చినాయి అనే టైంకి కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత అవి మగ్గుతాయి, అంటే కొంచెం మెత్తగా అయిపోయి ఉడికినట్టు అయిన తర్వాత పల్లీల పొడి ఉంటుంది కదా, పల్లీల పొడి ఏంటంటే టేస్ట్కి చాలా బాగా అనిపిస్తుంది వంకాయలో. మీరు ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి పల్లీల పొడి చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. అవి మగ్గిన తర్వాత మంచిగా ఒక కలర్లోకి వచ్చిన తర్వాత వాటర్ వేసినాం కదా, అవి మగ్గిపోతాయి, ఈజీగా మగ్గుతాయి. ఆయిల్లో వేస్తే ఇంకా లేట్గా మగ్గుతాయి, కానీ అంటే ఆయిల్లో వేసి పల్లీల పొడి వేసి ఉప్పు కారం వేసుకొని తింటే అది కూడా బాగుంటుంది, కానీ ఇలా కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత పల్లీల పొడి, ఉప్పు, కారం, మా ఇంట్లో మా మమ్మీ మెంతులతో ఏదో మసాలా పొడి చేస్తుంది, అది వేసేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఈ లోపల రైస్ పెట్టేశాను. ఒకవైపుకి పచ్చిమిర్చి ఎంచడానికి పెనం మీద ఆయిల్ పోసి మిరపకాయలు వేసేసి పొడువుగా కట్ చేస్తాను నేను. మధ్యలోకించి కట్ చేసామనుకోండి కొంచెం కారం తక్కువ ఉంటుంది, తినొచ్చు మనం. అంటే ఎవరైనా స్పైసీ తినాలనిపించకపోతే వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. తర్వాత మంచిగా ఎంచిన తర్వాత అవి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఎంచుతాను నేను, ఎందుకంటే నాకు ఎక్కువ కారం ఉంటే నచ్చదు. సో తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి సరిపోయేలాగా సాల్ట్ వేసేసుకోవాలి. నేను ఎట్లాగో ఫైబర్ మంచిగా తినాలి అన్ని కాబట్టి వెజిటేబుల్స్ తక్కువ తింటా కాబట్టి కొంచెం క్యారెట్, కుకుంబర్ 2 కట్ చేసేసుకొని పచ్చిమిర్చి ఎంచడం అయిపోయిన తర్వాత అవి కట్ చేసేసుకున్న తర్వాత ఇక ఈరోజు భాగవతం తీశాను, కొంచెం సేపు చదివాను. దానిపైన ఒక వీడియో చేసేది ఉంది, కాకపోతే అది నాకు ఫస్ట్ అర్థమైన తర్వాత వీడియో చేస్తాను. తర్వాత ఇంకా 4 అయింది, నేను అప్పుడు అన్నం తిన్న తర్వాత 6కి అలా మా ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ ఉండేసరికి చాలా వర్షం పడింది. ఆ వర్షంలో నేను అంటే ఇంట్లో ఉండి 20,000 స్టెప్స్ చేశాను. అవి చేసే లోపల కాళ్ళు నొప్పులతో వర్షంని చూసుకుంటూ మా ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ ఈరోజు భాగవతం పైన వీడియో చేయలేదే అన్న హోప్తో ఈరోజు ఎండ్ అయిపోయింది. గుడ్ నైట్.